గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యువసేవ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను చాలా వినూత్నంగా నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ పండగ ఒకటే కాదు, మనం చాలా మెసేజ్ కూడా సొసైటీకి ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈ సంవత్సరం 2025లో ఆపరేషన్ సింధూర్ థీమ్తో ఏర్పాటు చేసిన వినాయకుడిని మనం చూస్తున్నాం. సో మండపంలో ఒక్కసారిగా పహల్గాం దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ వరకు కూడా మనం చూసుకుంటే గనక ఒక్కొక్క సైనికుడు వీరోచితంగా ఎలా పోరాటం చేశారు, మన భారత త్రివిధ దళాలు చేసినటువంటి పోరాటం కావచ్చు, అలానే ఆపరేషన్ సింధూర్ ఎలా అయితే విజయవంతమైంది, ఇవన్నీ కూడా మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హై అండ్ మిసైల్ నుంచి వస్తున్నటువంటి ఫైర్ అగ్ని ఏదైతే ఉందో అది కాస్త సింధూరంగా మారి భారతీయ ప్రతి ఒక్క మహిళకి కూడా నుదుట వీర తిలకం దిద్దినట్టుగా కూడా ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్లో చాలా క్లియర్గా చూడొచ్చు. యువసేవ ఫౌండేషన్ ఫౌండర్ పీలా హరిప్రసాద్ గారు ప్రతి సంవత్సరం చాలా వినూత్నంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ ఉత్సవాలు చేయటానికి ఆయన నెల రోజుల నుంచి కూడా చాలా శ్రమిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఓన్ కాన్సెప్ట్ ఇదంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. విశాఖలోని తాటి చెట్ల పాలెంలో లక్ష్మీనారాయణపురం 2లో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలంటే ఖచ్చితంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వినాయక చవితిలో వినాయకుడు మండపానికి వెళ్ళి అలా నమస్కారం చేసుకుని వచ్చడమే కాకుండా అక్కడి నుంచి ఒక నాలెడ్జ్ తీసుకోవటం, ఒక గ్రేట్ సబ్జెక్ట్ అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. హరిప్రసాద్ గారు వినాయక చవితి శుభాకాంక్షలు. అలానే ఇక్కడ స్వామివారికి మనం ఓన్లీ నమస్కారం చేసి వెళ్ళిపోవడమే కాదు, మన భారతదేశం కోసం వీరోచితంగా పోరాడుతున్నటువంటి ప్రతి సైనికుడికి ఒక బిగ్ సెల్యూట్ చేయాలనే కాన్సెప్ట్ని మీరు ఇక్కడ రూపొందించడం జరిగింది. సో ఎన్ని డేస్ నుంచి అసలు వర్కౌట్ చేస్తున్నారు? సో నాకు వినాయకుడు అంటే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 4-5 ఇయర్స్ నుంచి ఇష్టం మేడం. నాకేనే కాదు అందరికీ కూడా. మనం ప్రప్రథమంగా పూజించే దేవుడు ఆదిదేవుడు విఘ్నరాజ. సో యువసేవ ఫౌండేషన్ నుంచి గడిచిన 20 ఏళ్ళుగా అంటే ఎవరైతే విఘ్నరాజుని దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళకి ప్రసాదంతో పాటు సందేశాత్మక వినాయకుని నెలకొల్పుతూ సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఇవ్వాలనేది 20 సంవత్సరాలు కిందట పుట్టిన ఆలోచన ఈరోజు ఎంతటి జర్నీకి ప్రయాణంకి ఒక శుభసూచకం అయింది. సో ఈరోజు చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్. సో ఇది అందరికీ కూడా తెలుసు. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదైతే మనకి మన భారతీయులు అంటే ప్రకృతిని వీక్షించడానికి ఏదైతే పెహల్గాం వెళ్ళారో ఆ ఉగ్రదాడిలో విచక్షణ రహితంగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళెదుటే, పిల్లలు కళ్ళెదుటే ఫాదర్స్ని, అలాగే వాళ్ళ ఉన్న ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూస్తుండగా అంటే అది మనకు ఎంత భయానకంగా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మనం పండగ పర్వదినాన్న నెగిటివ్ మాట్లాడకూడదు, కానీ మనందరం ఈరోజు ఎంత హ్యాపీగా ఎంత పీస్ఫుల్గా మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నామంటే బ్యాక్ ఎండ్లో అంత తక్కువ అంటే ఐస్ కూల్ టెంపరేచర్లో భరించడానికి అక్కడ ఉండలేము. అలాంటి దగ్గర బోర్డర్ సెక్యూరిటీలో వాళ్ళు కాస్తున్న విధానం కానీ లేదా పహల్గాం దాడిలో ఒక మహిళ కొత్తగా పెళ్ళైనటువంటి జంట అక్కడ వీక్షించడానికి వెళ్తే కనుక ఆమె కళ్ళెదుటే తుపాకులు పేల్చి ఉగ్రవాదులు ఆ భర్తని హతమారుస్తే గో అండ్ టెల్ టు మోడీ అని ఒకే ఒక్క పదానికి సో ఎలా రివెంజ్ ఉంటుంది, ప్రతీకార దాడి ప్రతీకార చర్య ఎలా ఉంటుందో ఒక ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారతదేశం చూపించడం, మన సత్తా ఏంటో చూపించడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ ఏంటి మెయిన్గా మనకి మిసైల్ నుంచి సింధూరం రావటం? ముందుగా మేడం మీరు చెప్పినట్టుగా ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్లోని ఆ సింధూరంకు ఉన్న ప్రాముఖ్యత మన భారతీయులందరికీ కూడా తెలుసు. కానీ అంటే మనం అనకూడదు దేవుడి ప్రాంగణంలో ఎవరైతే ఆ ఉగ్రదాడిలో అంటే దాన్ని ఒక విచక్షణ రహితంగా తీసుకొని బొట్టి చెరిపేసి మోడీకి చెప్పుకోండి అని హేళన చేశారో అదే ఎదురు దెబ్బతో మన భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఉమెన్స్తోనే ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో క్విర్షి వాల్మీకి గారు ఇద్దరు కూడా సో మేడం వాళ్ళిద్దరితోనే ఈ ఎంటైర్ ఆపరేషన్ని సో
వాళ్ళని ఢీ కొట్టడానికి అనేది చాలా చెంపదెబ్బ కొట్టినట్టే. అంటే ఆ వీర మహిళలు చేసినటువంటి ఆ ప్రయత్నం, అలాగే మనం వాళ్ళ స్థావరాన్ని నెలకొల్చడం. సో ఈ ఎంటైర్ థీమ్లో ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది సింధూరం తాలూకా ప్రాముఖ్యత ఎలాగైనా బయటికి తెలియాలి. సో ఈ పండగ పర్వదినాన్న బయటికి స్ప్రెడ్ అవ్వాలి. అలాగే ఎవరైతే ఈ దాడిలో ఇప్పుడు ఈరోజు సాడ్ మెమొరీస్తో ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పండగ చేసుకోలేని పరిస్థితి. అలాగే ఈ ఆపరేషన్ ఎంటైర్ థీమ్లో వీరమరణం పొందిన సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా దుఃఖ సంద్రంలో ఉంటారు. కానీ ఒక్కసారి ఈ కాన్సెప్ట్ మీ ద్వారాగా, ఇక్కడ వీక్షిస్తున్న వ్యూవర్ల ద్వారాగా ఎంతవరకు వాళ్ళకి వెళ్తుందో, ఈ కాన్సెప్ట్ అంతా కూడా వాళ్ళకి అంకితం చేయడం కోసమే ఈ పండుగని మేము యువసేవ నుంచి ఈ విధంగా ఈ ఏడాది ముందుకు వచ్చాం. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏదో అంటే పెహల్గాం, ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఇది నేను పండగ రోజు ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే ప్రతి ఇంట్లో కూడా ఒక డాక్టరు, ఒక ఇంజనీరు లేదా పర్సనల్ దీని మీద ప్రతి ఒక్కరూ క్రియేట్ అవుతున్నారు. కానీ సైనికుడు ఎందుకు అవ్వకూడదు? ఒక ఇంట్లో నుంచి ఒక సైనికుడు ఎందుకు రాకూడదు? అది ఒక ఆలోచన రావాలి యువతను మేల్కొల్పే నా ఈ చిన్న ప్రయత్నం. అంటే సైనికుల త్యాగాలు మేమెవరు ఇంకా మర్చిపోలేదు అని చెప్పడం కోసం మురళీ నాయక్ గారికి ఈ ఆపరేషన్ సింధూర్లో ఉన్నటువంటి ప్రయారిటీ, ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి ఓదార్పు, ఇదంతా మనం చూసాం. మురళీ నాయక్ గారి కుటుంబాన్ని కూడా మీరు ఆహ్వానించినట్టున్నారు. ఎస్ మేడం. యాక్చువల్గా ఏంటంటే మనకి మురళీ నాయక్ యంగ్ సోల్జర్. అంటే మనకి యుద్ధంలో చాలామంది గతంలో వీరమరణం పొందిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆపరేషన్ సింధూర్లో ఈయన పేరు ఎందుకు బయటకు వచ్చిందంటే యుక్త వయసులో, అందులోని పేరెంట్స్కి మామూలుగా అయితే ఇద్దరు పిల్లలు ఉన్నా, ముగ్గురున్నా, ఒకరు సైన్యంలోకి వెళ్ళారంటే చూసుకోవడానికి ఉంటారు. కానీ వాళ్ళకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. అంటే ఎంత గొప్ప విషయం మేడం. తల్లిదండ్రులకి మనం తర్వాత వాళ్ళకి ఎన్ని గౌరవ వేతనం కానీ ఏది చేసినా పోయిన కొడుకు రాలేడు. నెక్స్ట్ వాళ్ళకి ఏంటి నెక్స్ట్ ఫుల్ స్టాప్. బట్ మన భారతీయులందరూ కూడా ఈ వినాయకుడు సాక్షిగా ఉన్న యువతందరూ కూడా ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఉన్నామన్న ధైర్యం నెలకొల్పిన రోజు అదే మనం ఇచ్చిన ఘనమైన నివాళి. విఘ్నాలు తొలగించి విజయాన్ని చేకూర్చే గణపయ్యకు తొలి పూజలు మనం చేస్తూ ఉంటాం. అలాగే వినాయక చవితి సందర్భంగా చేస్తున్నటువంటి ఆది దేవుడికి అందుతున్నటువంటి పూజలతో పాటు మన భారతదేశానికి ఆ వినాయకుడు ఇచ్చినటువంటి గొప్ప విజయం ఆపరేషన్ సింధూర్. ఈ థీమ్ని మరొకసారి అందరికీ తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు భారత సైన్యం వైపు ఆకర్షించాలి, ఎందుకు వాళ్ళు అంత వీరోచితంగా పోరాటాలు చేస్తూ ఉంటారు అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో యువసేవ ఫౌండేషన్ హరిప్రసాద్ గారు వినాయక చవితి ఉత్సవాలను ఇలా వినూత్నంగా నిర్వహిస్తున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't